ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఒక అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించడం జరిగిందండి. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు 2 కొత్త పథకాలనేవి అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఆ 2 కొత్త పథకాలు ఏంటి? ఆ పథకాల ద్వారా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే 2 కొత్త పథకాలు అయితే ప్రకటించడం జరిగిందండి. డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణ పథకాలు, డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం 2 కొత్త పథకాలనేవి ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ రోజు నుంచి అయితే ముందుగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం మరియు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం, ఈ 2 పథకాలను నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అమలు చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఈ 2 పథకాల ద్వారా డ్వాక్రా మహిళలకు ఎటువంటి లబ్ధి చెందే అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు సంబంధించి పిల్లలు కనుక ఉన్నట్లయితే వారి యొక్క పిల్లల చదువుల కోసం ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అంటే సమాచారం అండి. గరిష్టంగా 2 పిల్లలకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అనేది ఉపయోగపడుతుంది, వర్తిస్తుంది అంటే సమాచారం. ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా 10,000 నుంచి ₹1,00,000 వరకు రుణ సాయం అనేది ప్రభుత్వం అయితే అందిస్తున్నట్లయితే సమాచారం అండి. పాఠశాల మరియు కళాశాల ఫీజులకు అనుగుణంగా ఈ మొత్తం అనేది చెల్లించాల్సి ఉంటుంది అంటే సమాచారం అండి. పావలా వడ్డీతో రుణాలను మంజూరు చేయడం జరుగుతుంది అంటే సమాచారం. సో మీ యొక్క విద్యార్థి పాఠశాల లేదా కళాశాలలో కనుక చదువుకుంటూ ఉన్నట్లయితే సో వారి యొక్క యూనిఫామ్ ఖర్చుల కోసం మరియు ఫీజుల కోసం ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అనేది ఉపయోగపడుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, గరిష్టంగా 48 వాయిదాల్లో మీరు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అంటే సమాచారం. మీరు తీసుకున్న అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ని మీరు మళ్ళీ తిరిగి 48 వాయిదాల్లో ప్రభుత్వానికైతే పావలా వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందంటే సమాచారం అండి. సో మీరు కనుక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా అడ్మిషన్ లెటర్ మరియు ఫీజు రసీదులు సమర్పణ చేసి తప్పనిసరిగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి మీరైతే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అంటే సమాచారం. 48 గంటల్లో సభ్యురాలి బ్యాంక్ ఖాతాల్లో నగదు అనేది జమ కావడం జరుగుతుంది అంటే సమాచారం అండి. మీరు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి మొత్తం అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది అంటే సమాచారం. సో ఓకేనా, ఈ విధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం డ్వాక్రా మహిళలు వారి యొక్క పిల్లల చదువుల కోసం ఉపయోగించుకోవచ్చు. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం. సో ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆడబిడ్డలు కనుక ఉన్నట్లయితే ఆడబిడ్డల పెళ్లిళ్ళ కోసం ఈ యొక్క పథకం అనేది ఉపయోగపడుతుంది అంటే సమాచారం అండి. సభ్యురాలి కుమారై వివాహానికి ఈ పథకం అనేది వర్తిస్తుంది అంటే సమాచారం. ఈ పథకం ద్వారా 10,000 నుంచి ₹1,00,000 వరకు రుణ సాయం అనేది పొందవచ్చు అంటే సమాచారం అండి. మనకి ఇప్పటి వరకు వచ్చిన సమాచారం అయితే 10,000 నుంచి ₹1,00,000 వరకు ఈ పథకం ప్రారంభించేటప్పటికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ రుణం అనేది ఇచ్చేందుకు కూడా అవకాశం అయితే ఉంటుందండి. సో ఓకేనా, దీనికి కూడా సేమ్ పావలా వడ్డీతో రుణాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది అంటే సమాచారం అండి. మీరు తీసుకున్న రుణాలు అనేవి గరిష్టంగా 48 వాయిదాల్లో మీరు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా లగ్న పత్రిక, పెళ్లి ఖర్చు పత్రాలు సమర్పణ చేసి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఓకేనా, మీరు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ యొక్క నగదు అనేది జమ కావడం జరుగుతుంది అంతే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం మరియు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం, సో ఈ 2 పథకాలు అయితే ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. డ్వాక్రా మహిళలకు అంటే ఎవరైతే పొదుపు సంఘాల్లో ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాలు అనేవి వర్తిస్తాయి అంటే సమాచారం. ఈ 2 పథకాల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు 2,000 కోట్లు అనేది కేటాయించినట్లయితే సమాచారం అండి. సభ్యురాలు ప్రమాదంలో మరణిస్తే తీసుకున్న రుణం మాఫీ అవుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా డ్వాక్రా మహిళల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ 2 కొత్త పథకాలు అనేవి అమలు కాబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.